ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తిరుమలలో రథసప్తమి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొని రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు 7 వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజులలో శ్రీవారు 16 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తే, రథసప్తమి పర్వదినం రోజున ఒకే రోజు శ్రీవారు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సకల జీవకోటికి వెలుగు ప్రదాత, చైతన్య కారకుడైన సూర్య భగవానుడు, జనులకు ప్రత్యక్ష నారాయణుడు. ఆ ఆదిత్యుని జన్మదినమైన సూర్య జయంతి రోజున రథసప్తమి వేడుకలను టీటీడీ నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ సూర్యోదయాన సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన గోవిందుడి వాహన సంబరం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగియనున్నది. శ్రీనివాసుడు ఒక్కరోజే సూర్యప్రభ, చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. ఉదయం 5:30 గంటలకే సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి.